ఈరోజు నేను మీతో షేర్ చేసే మెసేజ్, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు. నా వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాట అందరికీ చేరాలనే నా ఆశ, నా కోరిక. ఎందుకంటే మనం జీవించే సమయం ఏదైతుందో లాస్ట్ డేస్లో మనం ఉన్నాం. టైం చాలా వేగంగా పోతూ ఉంది. ఆయన రాజ్యం వస్తూ ఉంది. మన గురి ఆయన రాజ్యమై ఉండాలి. ఆ రాజ్యంలోకి మనం చేరాలి. మాథ్యూ చాప్టర్ 7:21 ఒక మాట ఉంది, రైట్? నాట్ ఎవ్రీవన్ హూ కాల్స్ మీ ద లార్డ్ లార్డ్. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ దేవుని చిత్తం, ఆయన చిత్తం, పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి చేరుతారు. అసలు పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఆ చిత్తం మనం తెలుసుకోగలిగితే పరలోక రాజ్యానికి చేరుతాం. ఎందుకంటే సమయము చాలా వేగంగా పోతా ఉంది. ఈ రోజున్న సమయము రేపు ఉండకపోవచ్చు. ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రాబోతున్నాడు. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాం, అర్థం చేసుకుందాం. అసలు తండ్రి చిత్తం ఏంటి అనేది మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని పరలోక రాజ్యానికి ఏ మార్గం అయితే ఉందో ఆ మార్గంలో మనం నడుద్దాం. చూద్దాం. మాథ్యూ చాప్టర్ 7:21. నాట్ ఎవ్రీవన్ హూ కాల్స్ మీ లార్డ్ లార్డ్ will enter the kingdom of heaven, but only those who do what my Father in heaven wants them to do. ఆయన చిత్త ప్రకారం, ఆయన చిత్తం ఏంటో ఎవరైతే నెరవేరుస్తారో, ఆయన చిత్త ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే పరలోక రాజ్యానికి చేరతారు. నువ్వు ఎన్ని అద్భుతాలు చేసినా, నువ్వు దయ్యాల్ని వెలగొట్టినా, నువ్వు స్వస్థతలు చేసినా పరలోక రాజ్యానికి చేరవు. అన్లెస్ అంటిల్ పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఏంటో ఆయన చిత్త ప్రకారంగా ఉండగలిగితేనే మనం ఆయన రాజ్యానికి చేరుతాం. ఆయన రాజ్యంలో మనం ఆనందంగా మనం జీవిస్తాం. మనం అందరం వారసులమే. పరలోక రాజ్యానికి మనం వారసులం. కానీ ఆయన చిత్తం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఏదో మన ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తే కాదు, లోక ప్రకారంగా మనం జీవిస్తే కాదు. లోకం మనకు ఏం నేర్పిస్తుంది? డబ్బు సంపాదించు, సంతోషంగా ఉండు అని లోకం నేర్పిస్తుంది. ఇవన్నీ అవసరమే. ఇది అవసరం లేదనే చెప్పను. ఇవన్నీ అవసరమే. మంచి ఇల్లు ఉండాలి, ఫుడ్ ఉండాలి, మంచి బట్ట ఉండాలి, ఇవన్నీ మనకు ఉండాలి. కానీ ఆయన చిత్తం ఏంటి? ఇప్పుడు నాట్ ఎవ్రీవన్ హూ కాల్స్ మీ ద లార్డ్ లార్డ్ విల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవా అన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరవు. ఆయన చిత్తం ఏంటి అని తెలుసుకుంటే పరలోక రాజ్యానికి నువ్వు చేరుతావు. ఒకసారి చూద్దాం. జాన్ చాప్టర్ 6:40. యోహాను సువార్త 6:40 ఏం చెప్తా ఉంది ఒకసారి చూద్దాం. ఫర్ వాట్ మై ఫాదర్ వాంట్స్ ఇస్ దట్. అంటే పరలోకంలో ఉన్న తండ్రి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన చిత్తం ఏంటి? ఫర్ వాట్ మై ఫాదర్ వాంట్స్ ఇస్ దట్ ఆల్ హూ సీ ద సన్ అండ్ బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. పరలోకంలో ఉన్న తండ్రి చిత్తం ఏంటంటే కుమారుణ్ణి చూసి ఎవరైతే నమ్ముతారో, రైట్? ఫర్ వాట్ మై ఫాదర్ వాంట్స్ ఇస్ దట్. నా తండ్రి ఏం కోరుకుంటున్నాడు? ఇస్ దట్ ఆల్ హూ సీ ద సన్. మన ఫోకస్ ఎక్కడ ఉండాలి? యేసుక్రీస్తు మీద ఉండాలి మన ఫోకస్. ఇప్పుడు ఫోకస్ అన్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. మాథ్యూ చాప్టర్ 14:27-31 ఇన్ కేస్ మనం చూస్తే యేసు ప్రభువారిని నీళ్ళ మీద నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారిని చూసి పేతురు కూడా నీళ్ల మీద నడవాలని ఆశపడ్డాడు. యేసు ప్రభువారు ఆజ్ఞాపించినప్పుడు పేతురు ఆ నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడు వరకైతే పేతురు ఫోకస్ యేసు మీద ఉందో అప్పుడు వరకు పేతురు నడిచాడు. ఫోకస్ కొంచెం డైవర్ట్ అవ్వగానే పేతురు మునిగాడు. ఎప్పుడు వరకు అయితే మన ఫోకస్ యేసు మీద ఉంటుందో అప్పుడు వరకు మనం మునగం. కొంచెం ఫోకస్ డైవర్ట్ అయిందా మనం పాపంలో పడ్డట్టే, మనలో పాప ఫలాలు వచ్చినట్టే. మన ఫోకస్ మొత్తం క్రైస్ట్. ఎప్పటి వరకు అయితే యేసు ప్రభు వారి మీద మన ఫోకస్ ఉంటుందో మనం సరైన మార్గంలో నడుస్తాం. కొంచెం ఫోకస్ డైవర్ట్ అయిందా మనం కూడా మునుగుతాం. యేసు ప్రభు వారి మీద ఫోకస్ ఉన్నంతసేపు నీతి నిజాయితీగా ఉంటాం. కొంచెం ఫోకస్ డైవర్ట్ అవుతే పాప ఫలాలు వచ్చేస్తాయి. మన చుట్టూ పాప ఫలాలు పుట్టుకొస్తాయి. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని తెలుసుకోవాలి. ఆయన జన్మ కారణం ఏంటి మనం తెలుసుకోవాలి, రైట్? అండ్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన మీద నమ్మకం ఉంచుకోవాలి. ఆయన తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యానికి తీసుకొని పోరు. ఆయనే సత్యము, ఆయనే మార్గం. ఆయన తప్ప వేరే ఏ మార్గం లేదు. నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఆఫరింగ్ చేసినా, ఆయనే సత్యము, ఆయనే మార్గము. ఆయన తప్ప నువ్వు ఏది సాధించలేవు. బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అండ్ ఐ విల్ రేజ్ దెమ్ టు లైఫ్ ఆన్ ద లాస్ట్ డే. ఎంత స్పష్టంగా ఉంది వాక్యం ఇక్కడ చూడండి. ఐ విల్ రేజ్ దెమ్ టు లైఫ్ ఆన్ ద లాస్ట్ డే.
ఎప్పుడైతే జడ్జిమెంట్ డే ఉంటుందో ఆ జడ్జిమెంట్ డేలో మనం తిరిగి లేస్తాం. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో, ఎవరైతే యేసుక్రీస్తులో నిద్రించారో, ఎప్పుడైతే జడ్జిమెంట్ డే జరుగుతుందో ఆ జడ్జిమెంట్ డే రోజున మనమందరం తిరిగి లేస్తాం, ఆ రాజ్యానికి చేరుతాం. ఇంకొక వచనం, జాన్ చాప్టర్ 16 verses 9. They are wrong about sin. They are wrong about sin because they do not believe in me. మనం పాపము అనగా అసలు పాపం ఏంటి అని అడిగినప్పుడు మనం ఏమంటాం? అబద్ధం ఆడొద్దు, మోసం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పాపాలు ఉన్నాయి. అసలు ఏ పాపాల కోసమైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో అసలు అవి పాపాలే కావు, అవి అన్ని పాప ఫలాలు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నమ్మవో పాప ఫలాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే పాప ఫలాలు పుట్టుకొస్తాయో దాని అర్థం మనం లోక సంబంధికులము. నీ పాపాల కొరకు యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోతే ఏ పాపాలైతే ఇప్పుడు నేను చెప్పానో, దొంగతనం గాని, మోసం గాని, వ్యభిచారం గాని, అబద్ధం గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాపాలు ఉన్నాయి. ఈ పాపాలే కావు, ఇది పాప ఫలాలు. అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపం అంటే ఏంటి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దే ఆర్ రాంగ్ అబౌట్ సిన్. దే ఆర్ రాంగ్ అబౌట్ సిన్ బికాస్ దే డు నాట్ బిలీవ్ ఇన్ మీ. యేసుక్రీస్తుని నమ్మకపోవడమే పెద్ద పాపం. ఎక్కడైతే యేసుక్రీస్తు ఉండడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నేను యాక్సెప్ట్ చేయవో నీలో పాప ఫలాలు పుట్టుకొస్తాయి. యేసుక్రీస్తు నువ్వు నమ్మకపోతే నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? యేసుక్రీస్తుని నువ్వు నమ్మకపోతే నువ్వు సాతాన్ని నమ్ముతున్నట్టే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. నమ్మితే యేసుక్రీస్తుని నమ్ము, పరలోక రాజ్యానికి చేరతాం. అసలు పాపం అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. దే ఆర్ రాంగ్ అబౌట్ సిన్ బికాస్ దే డు నాట్ బిలీవ్ ఇన్ మీ. దే ఆర్ రాంగ్ అబౌట్ సిన్ బికాస్ దే డు నాట్ బిలీవ్ ఇన్ మీ. యేసుక్రీస్తుని నమ్మకపోవడమే పెద్ద పాపం. దే ఆర్ రాంగ్ అబౌట్ వాట్ ఈస్ రైట్. అసలు నిజమేంటి? యేసుక్రీస్తుని నమ్మకపోవడమే అసలు నిజం. అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసుక్రీస్తువే సత్యము, యేసుక్రీస్తువే మార్గము. ఆయనే సత్యము, ఆయనే మార్గము. ఆయన తప్ప ఎవ్వరూ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చరు. పరలోకంలో నా తండ్రి చిత్తం ఏంటి? కుమారుణ్ణి నమ్మడం, యేసుక్రీస్తుని నమ్మడం, ఆయనని సొంత రక్షకుడు అని నువ్వు యాక్సెప్ట్ చేయడం. ఆయన నమ్మకపోతే పాప ఫలాలు పుట్టుకొస్తాయి. ఆయన నమ్మకపోతే నువ్వు సాతాన్ని నమ్ముతున్నట్టు. సాతాన్ని నమ్మిన వారు పరలోక రాజ్యానికి చేరరు. పరలోక రాజ్యానికి చేరాలి అనంటే యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడు అని యాక్సెప్ట్ చేయడం. దేవా దేవా అన్నంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు చేరవు. అద్భుతాలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరవు. స్వస్థతలు చేసినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి చేరవు. పరలోక రాజ్యానికి చేరాలి అనంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నీ కొరకు నా కొరకు పుట్టాడు అని నమ్ముతేనే ఆయనే సత్యము, ఆయనే మార్గము. దేవుడు ఈ మాటలతో మనందరినీ దీవించిన గాక. ఆమేన్.